హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా టాక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈరోజు వీడియో ఏంటి అంటే మ్యాంగోస్ చెట్టు దగ్గర నుంచి తెంపినప్పటి నుంచి చట్నీ పెట్టుకునేంత వరకు ఈ వీడియో మొత్తం కవర్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాంగోస్ అయితే కట్ చేసుకోవడానికి ఈ బాటిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాటిల్ అనేది ఇక్కడ మేము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఎలా కట్ చేయాలి ఏంటి అని కొన్ని యూట్యూబ్ ఛానల్లో అటు ఇటు చూసుకుంటే మేము కట్ చేసినాం అనమాట. కట్ చేసిన తర్వాత దీనికైతే ఒక స్టిక్ అయితే అటాచ్ చేయాలి. ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ బాటిల్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉన్న బాటిల్ తీసుకోవాలన్నమాట. మాకు ఏది తీసుకునే ఏం కావాలి అని ఈ బాటిల్ తీసుకున్నాం, కానీ కట్ చేసేటప్పుడు ఏమైంది అంటే వంగిపోతుంది. కాబట్టి మీరు ఒకలా తీసుకునే బాటిల్ కొద్దిగా స్ట్రాంగ్గా ఇట్లా వంగిపోకుండా బాటిల్స్ తీసుకోండి, మంచిగా వస్తాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే మ్యాంగోస్ అనేవి కింద పడిపోకుండా ఉంటాయి అనమాట. మా వాడైతే ఈ బాటిల్ తీసినప్పటి నుంచి చాలా ఎగ్జైట్ అవుతుండు, వావ్ 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 అనుకుంటా. ఇక్కడ మేము ఈ బాటిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మ్యాంగోస్ కోయడానికి అయితే మేము వెళ్ళిపోయినాం. ఈ మ్యాంగో ట్రీ అనేది మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట. మేమైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న బాటిల్తో కొన్ని అయితే మ్యాంగోస్ కోసినాం. దాని తర్వాత అయితే కొన్ని అయితే చేతికి అందని అయితే చేతితో కోసినాం, అందని అయితే దీంతో కోసినాం అనమాట. ఇక్కడ ఈ మ్యాంగో ట్రీకి అయితే నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఉన్నాయి. నాకు అస్సలే కొయ్యాలనిపించలే, అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయంటే అసలు డైలీ మేము చూస్తూ ఉంటాం అనమాట. ఆ రూట్ నుంచి ఎవరైనా వెళ్ళినా కూడా చూస్తూనే ఉంటారు ఆ మ్యాంగోస్ని. చాలా అసలు పుల్లగా ఉంటాయి, అదేవిధంగా కొంచెం పండిన తర్వాత చాలా స్వీట్ ఉంటాయి అంట. ఎంతమంది చిన్నప్పుడు ఉగాదికి ముందు మ్యాంగోస్ తినకుండా ఉండేటోళ్ళు. మేమైతే మా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ మ్యాంగోస్ తెచ్చినా కూడా ఉగాది తర్వాతనే మ్యాంగోస్ తినేవాళ్ళం. తినొద్దని చెప్పేటోళ్ళు అనమాట మన పెద్దవాళ్ళు. ఒక సెంటిమెంట్ ఉంటుంది అని చెప్పి ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, అది తిన్న తర్వాత నెక్స్ట్ నుంచి మాత్రమే మ్యాంగోస్ తినేవాళ్ళం. కానీ ఇప్పుడైతే 365 days మనకు మ్యాంగోస్ అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు తింటూనే ఉన్నాం. అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మా వాళ్ళందరికీ. ఇట్లా చిన్నప్పుడు తినేటోళ్ళం కాదు ఉగాది అయ్యేదాకా కూడా అని చెప్పి ఇక్కడ నేను చెప్తున్నా అనమాట. ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నేను చూపిస్తున్నా. ఇంతకీ మ్యాంగో చట్నీ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు మాకు మ్యాంగోస్ కోయాలి, చట్నీ పెట్టాలని థాట్ ఎందుకు వచ్చింది అంటే మా హస్బెండ్ ఒకరోజు మ్యాంగో పికిల్ చిన్న బాటిల్ అనేది కొనుక్కొని వచ్చింది అనమాట. అది చాలా తీయగా ఉంది, అస్సలు మంచి లేదు. ఆ టైంలో మాకు అనిపించింది మా ఇంట్లోని చెట్టు ఉంచుకొని మేమెందుకు బయట నుంచి కొనుక్కోవాలి అని చెప్పేసి మేమైతే మ్యాంగోస్ కట్ చేసి పెట్టినాం. ఇదేదో పెద్ద మ్యాంగో చట్నీ పెట్టడం అంటేనే అసలు రాదు అనే ఫీలింగ్తో ఉంటాం కదా అందరం. ఇంత ఈజీగా అనిపించింది కొన్ని చూసిన తర్వాత. ఫస్ట్ టైం అనమాట మేము మ్యాంగో చట్నీ పెట్టడం. మాకు ఎప్పుడైనా మా వాళ్ళు పంపిస్తూ ఉంటారు పికిల్స్ అనేవి, మేము ఎప్పుడు పెట్టలే, ఫస్ట్ టైం పెట్టినాం అనమాట. ఇక్కడ మ్యాంగోస్ ఫస్ట్ కోసుకున్న తర్వాత వాటి పైన ఉన్నది మొత్తం తీసేసి వాటర్లో కడిగి కొద్దిసేపు అయితే పక్కకి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత నీట్గా వీటిని తుడిచి పక్కన పెట్టాలన్నమాట. చట్నీ పెట్టుకునేటప్పుడు అసలు తడి అనేది లేకుండా చూసుకోవాలి. మేము ఏమనుకున్నామంటే చిన్న చిన్న పీసెస్తో పెడతారు కదా, 1 year వరకు ఆగకుండా జస్ట్ మనం నార్మల్గా తినడానికి అట్లా పెడదాం అనుకున్నాం. కానీ ఏమైంది అంటే లోపల అది ముదిరిపోవడం వల్ల నార్మల్ చట్నీలాగా పెట్టేద్దామని చెప్పి ఇక్కడ పెట్టేసినాం అనమాట. మొత్తం ఇట్లా క్లాత్తో మొత్తం తడిని మొత్తం చూసేసి కొద్దిసేపు అయితే పక్కన ఉంచాం. దాని తర్వాత అయితే మనం ముక్కలు కొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మా పైన ఉండే ఆంటీ ఒకరోజు మామిడికాయ చట్నీ పంపించింది అనమాట. అది మా హస్బెండ్కి బాగా నచ్చి ఒకసారి అయితే ఆంటీని అడుగుదాం పెడతారేమో అని చెప్పి అని అంటే నేను పెడతానని చెప్పి ఆంటీ వచ్చేది పెట్టింది. ఎంత బాగుందంటే టేస్ట్ మాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడు ఆమె చెప్పింది అనమాట మెజర్మెంట్స్ కానీ ఇవన్నీ కానీ నాకు చెప్పుకుంటూ పెట్టిందనమాట. ఇంత సాల్ట్కి ఇంత వేయాలి, ఇంత కారానికి ఇంత వేయాలి అని చెప్పి మాకు మెజర్మెంట్స్ అన్నీ చెప్పింది. ఒకవేళ మీకు ఆ మెజర్మెంట్స్ అన్నీ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎవరన్నా మనం చట్నీ అనేది పెట్టుకోవచ్చు అనమాట. వీటితో పాటు కొన్ని టిప్స్ కూడా చెప్పింది. ఏంటి అంటే ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు పౌడర్, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేయించుకొని పౌడర్ పెట్టి దాంట్లో కలపడం వల్ల మనం బయట నుంచి ప్యాకెట్స్లో పౌడర్స్ దొరుకుతాయి, కానీ వాటికన్నా కూడా మనం ఇంట్లో వేయించుకొని అట్లా పౌడర్ కలపడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందని చెప్పింది.
అదేవిధంగా ఎంత కారానికి ఎంత సాల్ట్ తీసుకోవాలి, ఎంత ఆవపిండి తీసుకోవాలి అని కూడా చెప్పింది. వీటితో పాటు మనం ఎల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేస్తామంటే మ్యాంగోస్ ఇట్లా వేస్తాం కదా, దాన్ని కొంచెం ముద్ద వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అని చెప్పి తన స్టైల్లో దాన్ని పెట్టింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లస్ నేనైతే మ్యాంగో చట్నీ అయితే ఇలా పెట్టాలని మాత్రం నేర్చుకున్నా. అసలు మ్యాంగో చట్నీ పెట్టేటప్పుడు కంపల్సరీ జాడి ఉండాలి. కానీ మేమేంటంటే జస్ట్ నార్మల్గా పెడదాం తినడానికి ఒక 1 month మనం అనుకున్నాం, కానీ ఇదేంటంటే పెద్ద ప్రాసెస్ అయిపోయిందనమాట. చట్నీ అయితే అసలు 1 yearకి సరిపడా మనం పెట్టుకునే చట్నీ టేస్ట్ ఎలా వస్తుందో అలా వచ్చిందనమాట. అదేవిధంగా నాకైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెడతారు కదా, ముందు మనం నార్మల్గా పెట్టుకుంటాం కదా పికిల్ అనేది, అట్లా పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టం. చిన్నగా అట్లుంటుంది కదా, అది మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ ప్రాసెస్ ఏంటి అంటే కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట. కొంచెం ఓపిక ఉండాలి ఇది ఇట్లా పెట్టుకోవడానికి. చిన్నప్పుడు మా ఇంట్లో మామిడికాయ చట్నీ పెడుతున్నామంటే ఆ రోజు ఏదో పండగ అని అనిపించేది అనమాట. అంత హడావుడి ఉండేది. ఆ మ్యాంగోస్ తేవడం, కట్ చేయించుడు అన్నీ అది పెద్ద ప్రాసెస్ లాగా చేసేవాళ్ళు అనమాట. ఆ డే మొత్తం అదే సరిపోయేది. అన్ని మ్యాంగోస్ తెచ్చి ఇట్లా ఉండేది. లాస్ట్కి ఏంటి అంటే మ్యాంగోస్ పికిల్ పెట్టిన తర్వాత ఆ గిన్నెలో రైస్ కలుపుకొని తినడం, ఆ టేస్ట్ అసలు సూపర్ ఉంటుంది కదా. అవన్నీ నాకు గుర్తొచ్చినాయి అనమాట ఈ మ్యాంగో చట్నీ పెట్టేటప్పుడు. అవే నేను వీళ్ళతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కలుపుతున్నారు చూసావా, ఈ విధంగా కలిపి కొంచెం ఆయిల్ కలిపేసి మనం పెట్టేసుకోవాలి. ఏమన్నా మనకి సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే 3rd day ఓపెన్ చేసి కలుపుకోవాలంట. 3rd day ఏం చేసినామంటే మేము ఓపెన్ చేసి కలుపుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మ్యాంగో చట్నీ అయితే తినేసినాం. అసలు నాకు ఇప్పుడు చెప్తుంటేనే అసలు సూపర్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయొచ్చు, పెద్దోళ్ళే కాదు చిన్నోళ్ళు కూడా ట్రై చేయొచ్చు. నేను ఎంతసేపటికి మన పెద్దోళ్ళు, మన మమ్మీ వాళ్ళు, మన అత్తమ్మలు వాళ్ళు వీళ్ళు పెడితేనే బాగుంటుంది టేస్ట్ అని ఫీల్ అయ్యేదాన్ని అన్నట్టు. మ్యాంగో చట్నీ అంటే మనకి వీళ్ళే గుర్తొస్తారుగా, కానీ ఇక్కడ నుంచి నేను కూడా పెట్టి అందరికి పంపి. నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాక చాలామంది మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి అడిగారు, నువ్వు మ్యాంగో చట్నీ పెట్టావా అని. ఈ వీడియో చూసాక వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట, ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు, మేము కూడా పెట్టుకోవచ్చు అని. ఏమంటారు, మీకు నచ్చిందా? ఈ చట్నీ పెట్టేటప్పుడు 3 days తర్వాత మాత్రమే ఓపెన్ చేసి సాల్ట్ అండ్ కారం చూసుకోండి, అప్పుడు తినండి అని చెప్పింది. 3 days దాకా ఆగడం అంటే మామూలు విషయం కాదు, కానీ మేమైతే కొద్దిగా ఆగినాం అనమాట. 3 days వరకు ఆగిన తర్వాత వీటన్నిటిని కలిపి దాని తర్వాత అయితే మేము టేస్ట్ చూసినాం అనమాట. ఇక్కడ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటే కలుపుకోవడం వల్ల ఏంటంటే అన్ని ముక్కలకు కూడా మంచిగా పట్టిద్ది. కారం, ఉప్పు మనం ఏమేమి వేసినామో అవన్నీ పడతాయి అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే పోపు పెట్టుకుంటారంట మ్యాంగో చట్నీ. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు, ఎవరి స్టైల్ వాళ్ళదే. నాకైతే ఈ విధంగా అయితే బాగా నచ్చుతుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి చట్నీస్ తిన్నా అనమాట. ఈ విధంగానే మా అమ్మ వాళ్ళు కానీ ఇట్లా చేసేవాళ్ళు, కాబట్టి నాకు ఈ టేస్ట్ ఎక్కువ అలవాటు అయింది. మా హస్బెండ్కి ఏంటంటే కొంచెం పోపు పెడితే బాగుండు అని అనిపించింది, కానీ ఆయనకు కూడా ఈ టేస్ట్ నచ్చింది అనమాట. కొంచెం తీసి కొద్దిగా అయితే పోపు పెట్టినాం ఆయన కోసం వరకు. కానీ పోపు పెట్టకుండా ఉంటేనే మ్యాంగో చట్నీ బాగుంటుందని నా ఒపీనియన్. మీకు ఎలా అనిపిస్తుంది ఈ చట్నీ చూసిన తర్వాత? ఈ చట్నీ పెట్టే విధానం అనేది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాంగో పికిల్ అంటేనే ఒక చిన్న ఎమోషన్ కదా, అందరం గ్యాదర్ అయ్యే వాళ్ళం, మా కజిన్స్ మేమందరం. మా చిన్నప్పుడు అయితే గ్యాదర్ అయ్యి వాళ్ళు చట్నీ పెడుతుంటే మేము చిన్న చిన్న పనులు చేసేవాళ్ళం అనమాట. మ్యాంగోస్ వాటర్లో కడగడం కానీ, తుడవడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళం. ఒక చిన్న పండగలా అనిపించేది అనమాట మాకైతే. ఈ మ్యాంగో చట్నీ అంటేనే నాకు అన్ని మెమొరీస్ అయితే గుర్తొచ్చేసినాయి. మీకు కూడా అంతేనా? ఈ మ్యాంగోస్ని చూసినప్పుడు మీ చిన్ననాటి మెమొరీస్ ఏమైనా గుర్తొచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడైతే ఫైనల్గా ఒక దాంట్లోకి అయితే ఈ పెట్టిన చట్నీ మొత్తం ఒక డబ్బాలోకి అయితే పెట్టేసుకున్న తర్వాత దీనిపైనుంచి అయితే ఆయిల్ అయితే పోసేసి దీన్ని అయితే ప్యాక్ చేసి 3 days తర్వాత అయితే మేము ఓపెన్ చేసి తినేసినాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.